కరీంనగర్లో పీఎంజే జ్యువెలరీ షాప్లో కిలోన్నర బంగారం దోచుకువెళ్లిన ఘటన కలకలం రేపింది. ముఠా సభ్యులు రాష్ట్ర పోలీసుల కండ్లు గప్పి మహారాష్ట్ర వైపు పరారైనట్లు తెలుస్తోంది. దోపిడీ తర్వాత పల్సర్, అపాచీ బైక్లపై శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్, రామడుగు మండలం రుద్రారం మీదుగా మహారాష్ట్రకు వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. ఇక తాజాగా ధర్మపురి పుష్కర ఘాట్ దగ్గర నిందితులు వాడిన పల్సర్ బైక్ ను ఐడెంటిఫై చేశారు. ఇక్కడి నుంచి గంగాధర మండలం దాటి జగిత్యాల జిల్లా పెగడపల్లి, గొల్లపల్లి, వెంగళాయిపేట మీదుగా వెళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. పక్కా ప్లాంట్ గా ఎక్కడా దొరకకుండా, ఎవరికీ అనుమానం రాకుండా ఈ ప్రొఫెషనల్ రాబరీస్ తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మార్గ మధ్యలో వాహనాలు మారి మహారాష్ట్రకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలు, పోలీస్ నిఘా ఎక్కువగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల మీదుగా వెళ్లినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. దోపిడీకి పాల్పడిన వ్యక్తులు ఆదివారం ఉదయమే కరీంనగర్కు చేరుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఉదయం 8:23 5 వ్యక్తులు 2 బైక్లపై వస్తుండడం రామడుగు మండలం మోతే రుద్రారం గ్రామంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. మోతే రుద్రారం గ్రామం నుంచి పీఎంజే జ్యువెలరీ షాపుకు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో ఉదయం 9 గంటలకు కరీంనగర్ సిటీకి చేరుకొని ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. 11:12 దోపిడీ చేసిన తర్వాత 11:35 తిరిగి వెళ్తున్నట్లు అదే రుద్రారం గ్రామంలోని సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో దొంగలు వచ్చిన రూట్లోనే పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పీఎంజే జ్యువెలరీ షాప్ నుంచి దొంగలు పారిపోయే క్రమంలో తమ వెంట తీసుకువచ్చిన బ్యాగ్ ను అక్కడే వదిలేశారు. ఆ బ్యాగుపై ఐ లవ్ నందూర్బార్ అని ఇంగ్లీష్లో ఉంది. నందూర్బార్ అనేది మహారాష్ట్రలోని ఓ టౌన్ పేరు. దీంతో దొంగలు మహారాష్ట్రకు చెందినవారేనన్న అనుమానాలకు బలం చేకూరింది. మరోవైపు దొంగలు బీహార్కు చెందినవారనే డౌట్స్ కూడా వస్తున్నాయి. దేశంలో ఇలాంటి నేరాలను ఎదుర్కొనేందుకు వినియోగించే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అనుసంధానమైన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ డేటాబేస్తో ఈ ముఠా మహారాష్ట్రకు చెందిందేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. దోపిడీ ముఠా కోసం కరీంనగర్ పోలీసులతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్స్ గాలింపు ముమ్మరం చేశాయి. ఇందులో 4 టీంలు సీసీ కెమెరాలు చెక్ చేస్తుండగా మరో 9 టీంలు మహారాష్ట్రలో గాలిస్తున్నట్లు తెలిసింది. దోపిడీ జరిగిన టైంలో సెల్ టవర్ పరిధిలో అనుమానాస్పద ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ ను గుర్తించడంతో పాటు ఇతర రాష్ట్రాల నెంబర్లను ట్రేస్ చేసినట్లు తెలిసింది. వీటి ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దొంగలు పీఎంజే జ్యువెలరీ షాప్లోకి రాగానే మొదట అక్కడ సిబ్బంది ఫోన్లు లాక్కున్నారు. తిరిగి వెళ్లే ముందు అందరి ఫోన్లను అక్కడే వదిలేసినప్పటికీ హనుమాన్ మాలలో ఉన్న ఓ ఉద్యోగి ఫోన్ను మాత్రం తమ వెంట తీసుకువెళ్లారు. ఫోన్ తీసుకువెళ్లినట్లు బాధితుడు పోలీసులకు చెప్పడంతో దానిని ట్రేస్ చేయగా శాతవాహన యూనివర్సిటీ సమీపంలో దొరికింది. దొంగలు పారిపోతూ ఆ ఫోన్ను యూనివర్సిటీ దగ్గర వదిలేయడంతో వారు మల్కాపూర్ వైపు వెళ్లినట్లు తేలింది. కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో నిందితులు వాడిన బైక్ ను జగిత్యాల జిల్లాలో గుర్తించారు పోలీసులు. ధర్మపురి, గోదావరి పుష్కర ఘాట్లో ఉన్న పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు బైక్ ను అక్కడే వదిలేసి పారిపోయినట్లు గుర్తించారు. బైక్ కు ఉన్న నెంబర్ ప్లేటు కార్ నెంబర్ ప్లేట్ గా తెలుస్తోంది. హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు అధికారులు. బీర్పూర్, ధర్మపురి రూట్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. గోదావరి మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి ఫోన్ లైన్ లో వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, ఏంటి కరీంనగర్ పీఎంజే జ్యువెలరీకి సంబంధించి కీలక అప్డేట్ అయితే తెలిసినట్లు తెలుస్తోంది, బైక్ ని గుర్తించినట్లు తెలుస్తుంది పోలీసులు, మరేంటి దీనికి సంబంధించి మిగతా అప్డేట్స్? చంద్రిక, దొంగతనం జరిగిన 48 గంటల తర్వాత పోలీసులు ఒక కీలక ఆధారాన్ని అయితే పట్టుకున్నారు. ముఖ్యంగా జ్యువెలరీ షాప్ లో చోరీ అనంతరం దొంగలు 2 బైక్లపై ఇక్కడికి వెళ్లి పారిపోయారు. ఒకటేమో పల్సర్ బైక్, ఇంకొకటేమో అపాచీ బైక్. ఇప్పుడు మనకు జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి పుష్కర్ ఘాట్ దగ్గర ఈ 2 బైక్లో ఒకటైన పల్సర్ బైక్ ని స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు దొంగలు ప్రయాణించిన మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఈ బైక్ ను పసిగట్టగలిగారని మనకు తెలుస్తుంది. ఈ ఉపయోగించిన బైక్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ అయిన బలేనో కారుకు సంబంధించిన నంబర్ ప్లేట్ ను వీళ్ళు వాడుకొని ఈ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు కూడా అర్థమవుతుంది. దొంగలు ఈ బైక్ వాడిన నంబరు వాళ్ళని తప్పుదో పెట్టించే విధంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ చెందిన నంబర్ వాడడము, తర్వాత ఈ బైక్ మీద మొత్తం 5 దొంగలలో ఒక బైక్ మీద 2, ఇంకొక బైక్ మీద 3, మొత్తం 5 జ్యువెలరీ షాపు ఏదైతే ఉందో పీఎంజే జ్యువెలరీ షాప్ దొంగతనం చేసిన తర్వాత కాల్పులు జరిపి ఎదురుగా ఉన్న గల్లీ గుండా పారిపోయారు. అక్కడి నుంచి వెళ్ళి శాతవాహన యూనివర్సిటీ మల్కాపూర్ మీదుగా చింతకుంట బైపాస్ మీదుగా కూడా ప్రయాణించినట్టుగా కూడా పలు చోట్ల కెమెరాల్లో వీళ్ళ కదలికలు రికార్డ్ అయినాయి. ఈ కదలికల ఆధారంగా వాళ్ళు రామడుగు మండలంలోని రుద్రారం గ్రామం నుంచి కూడా పోయినట్టుగా మనకు అక్కడ ఒక సీసీ కెమెరాల ఫుటేజ్ వచ్చింది మనకు.
అయితే ఈ దొంగతనానికి వచ్చే ముందు కూడా అదే రుద్రారం గ్రామంలో ఉదయం 8:35 కూడా ఈ 2 బైకుల కదలికలు అక్కడ రికార్డ్ అయినాయి. అంటే అటు నుంచి ఇటు వచ్చి దొంగతనం చేసుకుని మళ్ళీ అదే మార్గంలో వీళ్ళు వెళ్ళినట్టుగా గుర్తించారు. ఇప్పుడు బైక్ దొరికిన ప్రాంతము గోదావరి తీరంలో ఉంది. ఇటువైపు జగిత్యాల జిల్లా, అటు గోదావరి దాటితే ఆదిలాబాద్ జిల్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ నిర్మల్ జిల్లాలోని జన్నారం వస్తుంది. ఆ జన్నారం మీదుగా మహారాష్ట్ర కూడా వెళ్ళడానికి అక్కడ యాక్సెస్ ఉంటుంది. ఆ మొత్తం జన్నారం ప్రాంతం అంతా కూడా అడవి మార్గంగా ఉంటుంది. కాబట్టి పోలీసులు ఇప్పుడు వీళ్ళ దొంగల అటువైపు కనుక పారిపోయింటే వాళ్ళని పట్టుకోవడం కొంత క్లిష్టతరమయ్యే అవకాశం ఉంది. దీంతో ఫారెస్ట్ అధికారుల సహాయం కూడా తీసుకునే దిశగా ఇప్పటికే పోలీసులు ఆలోచిస్తా ఉన్నారు. మొత్తం 16 బృందాలు ఈ ఘటన జరిగిన నిమిషం నుంచే రంగంలోకి దిగినాయి. పోలీసులు వీళ్ళని పట్టుకునేందుకు ఛాయశక్తుల కృషి చేస్తున్నారు. కీలక ఆధారంగా ఉన్న సీసీ ఫుటేజ్లు, తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాకింగ్ ద్వారా ఈ దొంగలను పసిగట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ కరీంనగర్ నగరం నడిబొడ్డులో ఉండే ఈ షాప్ లోకి ఉదయం పూట 11 గంటలకు చొరబడి పగడ్బందీగా దొంగతనం చేసి అక్కడ వాళ్ళ మీద కాల్పులు జరిపి నగలు కూడా ఎత్తుకొని దాదాపు కిలో బంగారం అని వారు సిపి ప్రాథమికంగా చెప్పారు. ఆ కిలో విలువైన బంగారాన్ని అక్కడికి వెళ్ళి తీసుకొని పారిపోయే క్రమంలో వీళ్ళు ఏ మార్గాల్లో ప్రయాణించారన్నది కూడా పోలీసులు పసిగట్టగలిగారు. సాధారణంగా మెయిన్ రోడ్ల మీదకి కాకుండా పిల్లదారులు, తర్వాత కాకతీయ కాలువ వెంబడి ఉండే బండ్ల బాటలు ఇట్లాంటివి కూడా ఈ దొంగలు ఉపయోగించినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రజెంట్ ఒక పల్సర్ బైక్ దొరికింది. కాకపోతే ఇంకొక రెండో బైక్ ఎక్కడుంది అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. 2 బైకులలో ఒక బైకు అక్కడ పడేసి ఆ బైక్ మీద వెళ్ళిన 2-3 ఆ గోదావరి దాటి బయటకు పోయి ఉంటే ఇంకొక బైక్ మీద ఉన్న మిగతా 2 కావచ్చు 3 కావచ్చు వాళ్ళు ఏమయ్యారు అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. నిన్న రాత్రి దొరికిన సీసీ ఫుటేజ్ ఆధారంగా బీర్పూర్ అడవిల గుండా ప్రయాణించినట్టు కూడా పోలీసులు గుర్తించగలిగారు. దీంతో దాదాపు 200 మంది పోలీసులు రాత్రి నుంచి కూడా కోంబింగ్ చేస్తూ చివరికి ఈ బైక్ అయితే కనుక్కోగలిగారు. బైక్ కనుగొన్న తర్వాత అక్కడే పోలీసులు ఇంకా ఏమైనా ఆనవాళ్ళు దొరుకుతాయని చూసినప్పుడు అక్కడ వీళ్ళు దుండగులు వాడిన హెల్మెట్ కూడా దొరికింది. మనం నిన్న సీసీ ఫుటేజ్ ఎక్కడ చూసినా కూడా ఆ దుండగులు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించిన విజువల్స్ చాలా వరకు మనకు క్యాప్చర్ అయినాయి. ఆ హెల్మెట్ కూడా అక్కడ మనకు దొరికింది. హెల్మెట్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బైక్ కు ఉపయోగించిన నంబర్ ఏదైతే ఉందో నంబర్ మనం కనుక చూస్తే TS09FG6876 ఈ నంబర్ ను మనం 09 అనే సిరీస్ హైదరాబాద్ కు సంబంధించింది. అక్కడే రిజిస్ట్రేషన్ అయినట్టుగా కూడా గుర్తించారు. దీన్ని కనుక మనం ఈ వాహన్ పోర్టల్లో ఈ నంబర్ ని కనుక మనం ఎంటర్ చేసి చూసినప్పుడు అది హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ముసీరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి నంబర్ ను దీనికి వాడుకున్నట్టు తెలుస్తుంది. సాధారణంగా ఆ నంబర్ ఏదైతే మనం ముసిరాబాద్ లో ఆ కార్ నంబర్ చెప్తున్నామో ఆ ఓనర్ కు ఈ నంబర్ కు సంబంధం లేకుండా పోవచ్చు. ఎందుకంటే దొంగలు సాధారణంగా పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో రకరకాల నంబర్ ప్లేట్లు మారుస్తూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఏదో గుడ్డిగా ఒక నంబర్ పెట్టినప్పుడు అది ఇంకొకరికి తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ పేర్లు మనకు అవన్నీ వివరాలు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి చెప్పట్లేదు. ఇప్పుడైతే మొత్తం పోలీసులు ఈ సీసీ కెమెరాల ఆధారంగా ఈ నంబర్ ని బైక్ ని గుర్తించగలిగారు. మరొక కీలక ఆధారం ఇంకొకటి బ్యాగ్ కూడా దొరికింది. అక్కడ మనకు దొంగలు పారిపోయే క్రమంలో అక్కడ ఒక బ్యాగ్ ను సంచిని ఆ షాప్ లో వదిలి వెళ్లారు. ఆ సంచికి సంబంధించిన ఆ సంచి మీద రాసిన వివరాల ఆధారంగా అది మహారాష్ట్రకు చెందిన సంచిగా కూడా గుర్తించారు. దాని ఆధారం కూడా కొంత క్లూస్ సేకరిస్తా ఉన్నారు. అట్లాంటి సంచులు అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చినాయి, దొంగలే పట్టుకొని వచ్చారా లేకుంటే స్థానికంగా కొనుగోలు చేశారనే విషయంలో కూడా విచారణ చేస్తున్నారు. బ్యాగ్ ఒక ఆధారము, బైక్ ఇప్పుడు దొరికిన బైక్ ఇంకొక ఆధారం అయితే మరొక కీలక ఆధారము సెల్ ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా కూడా వీళ్ళు దొంగలను పసిగట్టే పనిలో పోలీసులు ఉన్నారు. మనకు ఉదయం 10:45 నుంచి 11 గంటల లోపే వీళ్ళు దాదాపు అక్కడ దొంగతనం పూర్తి చేసుకుని బయటకు పోయారు. కాబట్టి ఆ 11 గంటల సమయంలో ఈ షాప్ పిఎంజే జ్యువెలరీ షాప్ పరిసరాల్లో ఏ ఫోన్లు వర్కింగ్ లో ఉన్నాయి అనేది కూడా మనకు సిడిఆర్ సిస్టమ్ ద్వారా పోలీసులు ట్రాక్ చేస్తా ఉన్నారు. తర్వాత ఇంకొక కీలక ఆధారం ఏంటంటే దొంగలు పారిపోయే క్రమంలో ఆ ఉద్యోగులకు సంబంధించిన ఒక సెల్ ఫోన్ ని వాళ్ళతో పాటు వెంట తీసుకొని పారిపోయారు. వాళ్ళ దగ్గర తీసుకుపోయిన వారు శాతవాహన నిమిషం దగ్గర పడేసినప్పుడు అక్కడ ఉన్న సిగ్నల్స్ ను ట్రాక్ చేస్తా ఉన్నారు. ఒకవైపు సిగ్నల్స్, ఒకవైపు బ్యాగ్, ఇంకొక వైపు ఇప్పుడు ఈ బైక్ కూడా దొరికింది. కాబట్టి దొంగలను కూడా త్వరలోనే పట్టుకుంటామన్న ధీమాను పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి గంటకు కొన్ని క్లోజ్ అయితే పోలీసులు సేకరించగలుగుతున్నారు. నిజానికి ఈ 5 దొంగల్లో ఒకరిని పట్టుకున్నా కూడా మొత్తం ఈ నెట్వర్క్ అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దొంగతనానికి పాల్పడిన దొంగలు కూడా గతంలో పాత నేరస్తులుగా గుర్తించారు. అందులో 2 పేర్లు కూడా మనకు వాళ్ళు పోలీసులు పసిగట్టగలిగారు. అందులో కొంతమంది హైదరాబాద్ చందనగర్ లో గతంలో జరిగిన జ్యువెలరీ షాప్ దొంగతనంలో కూడా వీళ్ళు భాగస్వాములు అయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇట్లాంటి అనుమానాలు, వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు, క్లూస్ ఇవన్నిటి ఆధారంగా పోలీసులు అయితే ఒక ముందుకు సాగుతా ఉన్నారు. కొద్ది గంటల్లోనే మరికొత్త సమాచారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది చంద్రిక.